అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రచారంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పిందో, ప్రభుత్వంలోకి మేము వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైనా సరే జీతాలు అనేది 5వ తారీఖు వరకే మీ అకౌంట్లో ఉంటాయని ప్రచారం చేయడం జరిగింది. అదే మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 1వ తారీఖు అయినా ఈరోజే అందరు ఉద్యోగుల అకౌంట్లో అయితే డబ్బులు పడడం, అంటే వాళ్ళ జీతాలు పడడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అసలు వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే మేడం. చెప్పండి, అంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు శాలరీస్ ఎలా ఉంది, ఎలా పడుతుంది, ఎట్లా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. గతంలో ఏ రోజు కూడా నా వరకు 1వ తారీఖు జీతం అనేది పడలేదు. ఫస్ట్ టైం 1వ తారీఖు జీతం పడడం వెరీ హ్యాపీ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా ప్రామిస్ చేశారో ఆ టాప్ ప్రియారిటీగా ఉద్యోగస్తులకు 1వ తారీఖు 5వ తారీఖులోపు జీతం ఇస్తామని చెప్పారు. కానీ 1వ తారీఖే జీతం ఇవ్వడం అనేది మాకు చాలా హ్యాపీ న్యూస్. ఇదే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలన తీసుకొస్తున్నారో దానికైతే ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము సార్ యొక్క ఆశయాలను, సార్ యొక్క ఏదైతే మాకు టార్గెట్స్ ఇస్తారో ఆ టార్గెట్స్ మనస్ఫూర్తిగా 100% ఫుల్ఫిల్ చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈ టీవీ తరపున, ఆర్టీవీ తరపున మేము సార్కు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, అంటే మీరు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులు, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఇంతకుముందు గతంలో చూసుకుంటే మీ ఈఎంఐలు వచ్చి కట్ అయ్యేదాకా కూడా ఇబ్బందులు పడుతూ శాలరీ ఎప్పుడు పడుతుందా అని చెప్పి అకౌంట్లో చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గత కొన్ని నెలలుగా సెల్ చూసుకొని బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా అది డబ్బులు పడకపోయేది. 10వ తారీఖు 12వ తారీఖు అట్లా పడ్డప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే 5వ తారీఖు లోపే జీతాలు వేస్తామని చెప్పిండ్లో, కానీ తన అన్నదానికంటే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి 1వ తారీఖే జీతాలు వేయడం చాలా సంతోషం. మేము ఉద్యోగులం అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు మాకున్నటువంటి లోన్లు కానీ ఈఎంఐలు కానీ ఎలాంటి చెక్ బౌన్స్ లేకుండా కరెక్ట్ టైంకి మంచిగా ప్లాన్ చేసుకోవడానికి మాకు అవకాశం దొరికింది. కాబట్టి ఆర్టీవీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చెప్పండి సార్, అంటే ఇంతకుముందు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు శాలరీ అనేది క్రెడిట్ అయిపోయింది 1వ తారీఖు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. గవర్నమెంట్ చాలా మంచిగా ఫస్ట్ రోజే జీతాలు ఇస్తుందండి. జీతాలు ఇస్తున్నారు. మాకు కూడా అన్నిటికీ ఇబ్బంది లేకుండా ఉందండి. పని కూడా చాలా మంచిగా చేయాలని కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి సార్, అంటే మీరు గతంలో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు చూసుకున్న దానికి తేడా ఎలా ఉంది? ఇంకా ముందు నుంచి మీ బాధ్యత ఎలా ఉండబోతుంది? గతంలో అంటే 5వ తారీఖు వస్తుందా, 10వ తారీఖు వస్తుందా, ఎప్పుడు వచ్చేది నమ్మకం లేకుండే. ఇప్పుడు ఈసారి మాత్రం మన 3, 4 తారీఖు పడ్డాయి. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే ఉద్యోగస్తులందరూ చాలా సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ మేడం. మనతో ఇంకొంతమంది ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది? 1వ తారీఖు వచ్చింది, శాలరీ క్రెడిట్ అయిపోయింది. అవును మేడం, బాగా సంతోషంగా అనిపిస్తుంది మాకు. ఎప్పుడు కానీ 1వ తారీఖు జీతం అనేది గత 2-3 ఇయర్స్కి వెళ్ళి మేము చూడడం జరుగుతుంది. మాకు 8, 10 తారీఖు ఆ మధ్యలోనే పడేది. మాకు అసలు యాక్చువల్గా ఏంటంటే 2 నుండి 10 మధ్యలో ఈఎంఐలు అనేవి కట్ అయ్యేది ఉండేది మేడం. చెక్ బంప్స్ కూడా చాలాసార్లు జరగడం జరిగింది. ఈ రోజు నాడు 1వ తారీఖు నాడు మేము మాకు సెల్ ఓపెన్ చేసుకొని చూసేసరికి మాకు శాలరీ మా అకౌంట్లోకి వచ్చేసరికి చాలా సంతోషంగా ఉంది మేడం. ఇది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్కి మరియు రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు. మేము కూడా ఇట్లా మాకు ఈ శాలరీస్ ఇట్లా పడడం వల్ల మేము కూడా ఉత్సాహంగా పనిచేస్తామని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? అంటే గతంలో కానీ ఇప్పుడు కానీ చూసుకున్నట్టయితే అసలు ప్రభుత్వానికి మీరు, ఆ ప్రజలకి, ముఖ్యంగా మీరే ప్రజలకి ఏదైనా అంటే పై స్థాయి వరకు వెళ్ళాలంటే మీ తర్వాతనే ఏదైనా. సో మీరు కష్టపడుతున్నారు కానీ దాని దగ్గర ఫలితం రాలేదు, శాలరీస్ కావాలన్నా కానీ వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగం అంటే 1వ తారీఖు ఎక్స్పెక్ట్ చేస్తాడు. బట్ గత 3-4 సంవత్సరాల నుండి అది జరగలేదు, దురదృష్టవశాత్తు. కానీ ఫస్ట్ టైం ఇలా జరగడంతో ఉద్యోగులు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈ విధంగా ఫస్ట్ టైం శాలరీ వేస్తే మనకు ఉంటుంది, ఎప్పుడు ఈఎంఐ కట్టేది తెలియదు. అందరూ బ్యాంకర్స్ అందరూ డిఫాల్ట్గా ప్రకటించే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇక ముందు ఇట్లాంటివి ఏమి జరగకుండా ఇట్లా 1వ తారీఖు అయితే మేము కూడా అంతే ఉత్సాహంతో గవర్నమెంట్కు చిత్తశుద్ధితో పనిచేసి వారికి కూడా మంచి పేరు, మాకు మంచి పేరు, అందరికీ మంచి పేరు వచ్చేలా కృషి చేస్తామండి. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అందరూ రిచ్ అన్న వాళ్ళని కాకుండా మధ్యతరగతి వాళ్ళు కానీ పేదరికంలో ఉండి ఆ జీతం కోసం ఎదురు చూసి ఎప్పుడు వస్తుందని కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి కదా. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు అంటే చాలామంది నాన్ గెస్టెడ్ చిరుద్యోగులే ఉన్నారు. వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి ఇదే ఆధారం, వీరి తప్ప వేరే పరిస్థితి లేదు. అందుకే కొన్ని ఫ్యామిలీస్ అయితే అప్పులు చేసి మరి కూడా
తీసుకున్న రోజులు ఉన్నాయి, కొందరి మనం ఆత్మహత్యలు కూడా కొన్ని పేపర్లో వచ్చిన రోజులు ఉన్నాయి. ఇట్లా వేయడం వల్ల ఏంటంటే వాళ్ళు టైంకు పిల్లల ఫీజులు కట్టుకోవడం కానీ పిల్లలు అవన్నీ కట్టుకోవడం కానీ సాధ్యమవుతుంది. కాబట్టి సంతోషం. చూస్తున్నారు కదా, ఏదైతే గతంలో అంటే ప్రభుత్వాలకు సంబంధం లేకుండా గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత జీతాలు అనేది 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎప్పుడు పడుతుందో తెలియక వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి ఈఎంఐలు కానివ్వండి, అలానే చెక్స్ అనేవి బౌన్స్ అవుతూ ఉండేవి. చాలామంది ఉద్యోగాల్లో ఉన్నటువంటి విధులు నిర్వహిస్తూ ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1వ తారీఖే శాలరీ వాళ్ళ అకౌంట్లో జమ అవ్వడం వాళ్ళకి చాలా సంతోషకరంగా ఉందంటూ చెప్పడం జరుగుతుంది. అలానే ఇలా చేయడం వల్ల మేము కూడా ఇంకా సంతోషంగా బాధ్యతగా ఇంకా వర్క్ చేయాలని మాకు కూడా అనిపిస్తుంది అంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.